ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం నుండి పాఠం ప్రారంభించుకుంటున్నాము. పౌలంటున్నాడు, తిమోతి, నేను నీకు చెబుతున్న ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు, అనగా అధికారపూర్వకంగా బోధించు. తనకున్న అపుస్తలిక అధికారాన్ని తిమోతికి పౌలిస్తున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరించకుండా చూచుకో. తిమోతికి అప్పటికి 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండదు. సంఘ పెద్దలలో తనకంటే వయస్సులో పెద్దవారు, అనుభవజ్ఞులు ఉండవచ్చు. అందుచేత తిమోతి చాలా జాగ్రత్తగా, బాధ్యత నెరిగి వ్యవహరించాలి. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాదిరి అంటే ఆదర్శం, అనుసరణీయమైన ఉదాహరణ. తిమోతి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. క్రైస్తవులకు అనగా యేసు ప్రభువు యొక్క మందకు మాదిరిగా ఉండాలి. తిమోతి యందు క్రైస్తవ కృపలు విశ్వాసులకు తేటగా కనిపించాలి. అప్పుడు తన యవ్వనాన్ని బట్టి ఎవరూ అతణ్ణి తృణీకరించజాలరు. 5 విషయాలలో తిమోతి మాదిరిగా ఉండాలి. 1 మాట, 2 ప్రవర్తన, 3 ప్రేమ, 4 విశ్వాసము, 5 పవిత్రత. గమనించండి, మాట అంటే బోధ, హితోపదేశం. నీ సిద్ధాంతంలో ఎట్టి దోషము కానరాదని ప్రజలు గుర్తించాలి. నీ మాటలు ఆకర్షణీయమై ఆరోగ్యవంతమై ఉండాలి. ఇక నీ ప్రవర్తన, అది నీ జీవిత విధానం, నీ జీవన శైలి, నీ వైఖరి, నీ చర్యలు అంతా కలిసి ప్రవర్తన. నీ మాటలకు చేతలకు పొందిక ఉండాలి. అప్పుడు అదే సరైన ప్రవర్తన అవుతుంది. పవిత్రత సౌశీల్యానికి ఆయువు పట్టు. ఇది పరిశుద్ధత. ప్రేమ, విశ్వాసం, ఈ రెండూ దేవుని సేవకునిలో ఉండి తీరాల్సిన సద్గుణాలు. సోదరీ సోదరులారా, 11, 12 వచనాలలో తిమోతికి అవసరమైన ఎన్నో హెచ్చరికలున్నాయి. ఎఫెసు సంఘంలో తిమోతి అధికారపూర్వకంగా బోధించాలి. నిజమైన దైవభక్తి కలిగి సేవ చెయ్యాలి. విశ్వసనీయుడై ప్రవర్తించాలి. ఆటంకాలను త్రోసిరాజనాలి. తిమోతి యువత పెద్దల చేత కూడా గౌరవించబడాలి. వేషధారణ ఏ కోశానా లేకుండా యథార్థంగా ప్రవర్తించాలి. తిమోతి యువకుడే అయినా అతని మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత అతణ్ణి నాయకత్వంలో బలపరుస్తాయి. తిమోతిలోని ప్రేమ, విశ్వాసము అతని మాటకు, ప్రవర్తనకు బలమైన ప్రేరకాలు. విశ్వాసం ప్రేమ చేతనే పనిచేస్తుంది. దేవుణ్ణి, మనుషులను ప్రేమించలేనివాడు బోధించినా అది కేవలం ఘంటానాదం మాత్రమే. విశ్వాసం కృపతో మేళవించాలి. విశ్వాసంతో తిమోతి ధైర్యంగా బోధించాలి. తన విశ్వాసంలో ఇతరులకు తాను మాదిరిగా ఉండాలి. అంతేకాదు, తిమోతి తన అనుదిన జీవితంలో, తలంపులలో, భాషలో, తన తోటి వారితో గల సంబంధాలలో పవిత్రతను పాటించాలి. 13వ వచనం, నేను వచ్చే వరకు చదవటంలో, హెచ్చరించటంలో, బోధించటంలో జాగ్రత్తగా ఉండు. తిమోతి బహిరంగ సేవా జీవితంలో అతడు పాటించవలసిన నియమాలివి. వాక్యాన్ని బహిరంగంగా చదివి వినిపించాలి. ప్రజలను హెచ్చరిస్తూ బోధిస్తూ ఉండు. నేను వచ్చే వరకు దేవుని వాక్యాన్ని అనగా దేవుని వాక్యమంతా చదవాలి. సంఘానికి అది ఎంతో అవసరం. లేఖనమే మనకు జ్ఞానం. ఏ సిద్ధాంతమైనా వాక్యానికి అనుగుణంగా ఉండవలసిందే. దేవుని వాక్యమే సంఘ బిడ్డల పరిశుద్ధ జీవితానికి ఆధారం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు తన మహాప్రార్థనలో అన్నాడు, తండ్రి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి, నీ వాక్యమే సత్యము. క్రైస్తవ నిరీక్షణకు, ఆదరణకు దేవుని వాక్యమే మూలాధారం. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, నిరీక్షణకర్త అయిన దేవుడు సమాధానముతో మనలను నింపుతాడు. దైవజనుడు లేఖనముల ద్వారా అనేకులకు ఆదరణ కలిగించాలి. దేవుని వాక్యాన్ని నేర్పాలి. ప్రజల దృష్టిని దేవుని వాక్యము వైపు మరల్చాలి.
దైవసేవకుడు క్రమబద్ధంగా దేవుని వాక్యం చదవటం ద్వారా బలము, పరిపక్వత పొందగలడు. దైవజనుని బలం వాక్య బలమే. నాయకుడు ఏ వాక్యము చేత బలపడతాడో అదే వాక్యముతో సంఘాన్ని బలపరుస్తాడు. దేవుని కృపయందు, క్రీస్తును గురించిన జ్ఞానమందు మనమంతా వర్ధిల్లాలి, ఎదగాలి. ఇదే దేవుని చిత్తం. 14వ వచనం, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయవద్దు. ఇది ఆత్మవరం. సువార్తను ప్రకటించడానికి కావలసిన ఆత్మ బలము, నేర్పు అతనికి దేవుడిచ్చిన వరం. తిమోతి సువార్తికుని పని చెయ్యాలి. దేవుని వాక్యాన్ని వివరించాలి. దేవుని వాక్య సత్యాలను అందరికీ అర్థమయ్యేటట్లు బోధించాలి, నేర్పాలి. ప్రవచనం ద్వారా ఈ వరము తిమోతికి లభించింది. పరిశుద్ధాత్మ తన సేవకుల ద్వారా ఈ విషయం బయలుపరిచాడు. తిమోతికి ఈ వరం ఇయ్యబడిందని పరిశుద్ధాత్మ స్థిరపరిచాడు. పెద్దలందరూ ఏకీభవించి ఈ సేవకు తిమోతిని ప్రత్యేకించారు. తనకివ్వబడిన ఈ వరాన్ని తిమోతి నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని పెంపొందించుకోవాలి, సాధకం చెయ్యాలి. వరం వాడకపోతే అది అభివృద్ధి చెందదు, రాణించదు. శరీరంలోని అవయవమేదైనా వాడకపోతే అది చచ్చుబడిపోతుంది. తలాంతులను వాడకుంటే, వాటిని పూడ్చిపెడితే ఎంతో నష్టం. తిమోతిలో ఉన్న వరం ఆత్మ వలన అతనికి వచ్చింది. పరిశుద్ధాత్మ వరాలలో ఎంతో వైవిధ్యం ఉన్నది. దేవుని ఆత్మ విశ్వాసులకు ఆయా వరాలిస్తాడు. తిమోతికి కూడా దేవుడు వరమిచ్చాడు. అతడు దానిని సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడాలి. ఈ వరం తిమోతికి వస్తుందని పౌలు ముందుగానే ప్రవచించాడు. హస్తనిక్షేపణ ద్వారా అది అతనిలోకి వచ్చింది. సంఘ పెద్దలందరూ కలిసి తిమోతికి హస్తనిక్షేపణం చేశారు. ఇంతకు హస్తనిక్షేపణమంటే ఏమిటి? సేవలో మేము నీతో ఉన్నాము, నీ భాగస్వాములము అని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. అదే హస్తనిక్షేపణ యొక్క అంతరార్థం. పెద్దలు సంఘ సేవకులను ప్రతిష్ఠించేటప్పుడు హస్తనిక్షేపణ చేయడం ఎంతో అర్థవంతమైన, ఉద్రేకభరితమైన కార్యక్రమం. 15వ వచనం, తిమోతి, నీ అభివృద్ధి తేటగా అందరికీ కనపడే నిమిత్తం వీటిని మనస్కరించు, అనగా వీటి మీద ధ్యానముంచుకో. దేవుని వాక్యం చదవలేదంటే అది కేవలం దైవ సేవకుని నిర్లక్ష్యం, సోమరితనం. అది దేవుడు సహించరాని తప్పు, లోపము. దేవుని వాక్యం అధ్యయనం చెయ్యాలి, లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నీ బోధ పరిచర్యలో అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. 16వ వచనం, నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండు. నీవు ఈలాగున చేసి నిన్ను, నీ బోధ వినేవారిని రక్షించుకుంటావు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దైవ సేవకుడు తన శక్తినంతా, సామర్థ్యమంతా తన సేవ కోసమే వినియోగించాలి. దైవ సేవకుడు పూర్ణ మనస్సుతో పనిచెయ్యాలి. అతని సేవలో నాణ్యత కనిపించాలి. దేవునికి మహిమ కలగాలి. దేవుని ఆత్మ సేవకుణ్ణి ప్రేరేపిస్తాడు. సేవే అతని ధ్యేయం. తన సమయమంతా సేవకే వినియోగిస్తాడు. సేవలో నిలకడగా ఉంటాడు. ఈ అభ్యాసానికి, సాధనకు కొన్ని ఆటంకాలున్నాయి. సోమరితనము, లోకాశలు, జీవన వ్యాపార సంబంధమైన ఒత్తిడులు. వీటిని మనస్కరిస్తే సేవ బలహీనమై కుంటుబడిపోతుంది. దైవ సేవకునిలో అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. అందరికీ కనపడాలని అతడు పనిచేయడు, అయినా అందరికీ అది కనపడి తీరుతుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దైవ సేవకుని వ్యక్తిగత జీవితానికి, అతని సేవకు ఎలాంటి అవినాభావ సంబంధమున్నదో చూడండి. నిన్ను, నీ బోధను రక్షించుకో. నీ బోధ ఎంతో, నీవు అంతే. ఈ రెండూ పెనవేసుకుపోవాలి. ఆత్మల రక్షణే దైవజనుడి లక్ష్యం. సువార్తను విని ప్రజలు రక్షించబడతారు. వినుట చేతనే విశ్వాసం కలుగుతుంది. అందుచేత సువార్త ప్రకటించే దైవజనుడు సువార్తకు దోహదపడే ప్రతి అభ్యాసమందు నిలకడగా ఉండాలి.
ఇతరుల రక్షణకు అవసరమైన ప్రతి విషయంలో దైవజనుడు పట్టుదల, దీక్ష గలవాడై ఉండాలి. ఈ దైవసేవలో 2 ప్రత్యేక విభాగాలున్నాయి, గమనించండి. మొదట, సువార్తికుడు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, పరిశుద్ధతను పాటించాలి. అతని బోధ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం. అది మహిమగల సువార్త. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఇదే సత్యాన్ని ప్రబోధిస్తోంది. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేస్తాడని తాను తెలుసుకోవాలి. యువబోధకులారా, ఈ పాఠంలో మీకెన్నో సత్యాలు లభిస్తాయి. బోధకులకే కాదు, యువకులందరికీ ఈ సందేశం వర్తిస్తుంది. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించనీయకు. వసంతకాలపు శోభ యువతలో ఉంది. వృద్ధాప్యం ఆకులు రాలే కాలం, చెట్లు చేమలు చిగిర్చే కాలం యువత. సృష్టి అంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. కాని ఈ కాలంలోనే చెట్లు ఆకులను, పంటలను తినివేసే చీడపురుగులు బయలుదేరతాయి. మిడతల దండు వచ్చి పడుతుంది. వడగాలులు వీచవచ్చు. అయినా యువత తన యవ్వనాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడు అందరూ ప్రశంసిస్తారు. సౌశీల్యం నీ విద్యను, జ్ఞానాన్ని మించినది. యువకుడా, నీ సౌశీల్యాన్ని కాపాడుకో. క్రైస్తవ యువక, నీ యువత అందరి మన్ననలు, ప్రశంసలు పొందేట్లు పెంపొందాలని దేవుడు కోరుతున్నాడు. మరో మాట, తిమోతి తనలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్య వైఖరిని దేవుడు ఎంతో గర్హిస్తున్నాడు. దైవసేవకుడు క్రియలో, తలంపులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలి. ఒక అంశంలో, గణితంలో గాని మరే శాస్త్రంలో గాని నిష్ణాతుడవ్వాలంటే ఎంతో క్రమశిక్షణతో అధ్యయనం చెయ్యాలి గదా. దైవదాసుడు ఇంకా ఎక్కువ కృషి చేయవలసి ఉంది. నిర్లక్ష్యం నిత్య నష్టానికి దారితీస్తుంది. వాడుకలో లేని వస్తువు తుప్పు పట్టిపోతుంది. వ్యాయామం లేని శరీర అవయవాలు బలహీనమవుతాయి. శ్రమించి తనలోని వరాన్ని దైవసేవకుడు ప్రజ్వలింపచేసుకోవాలి. దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధించాలి. ధ్యానమనేది దైవసేవకుడు మరువరాని స్వయం క్రమశిక్షణ. మనస్కరించాలి, సాధకం చేసుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. మానసిక క్రమశిక్షణ ఎంతో అవసరం. సువార్త సత్యాన్ని తన అక్కరకు సరిగా అన్వయించుకోవాలి. దేవుని తలంపులను మనం తలంచాలంటే ధ్యానమందు ఎంతో సమయం గడపాలి. పరిపూర్ణతకు సులభ పద్ధతులు ఉండవు, దగ్గర దోవలు అసలే ఉండవు. ధ్యానం ద్వారా ప్రార్థన జీవితం బలపడుతుంది. సమస్త జ్ఞానమును మించిన దేవుని ప్రేమను ధ్యాన సమయంలోనే మనం అనుభవించగలం. సువార్తను గురించిన సత్యాలు, సిద్ధాంతాలు దైవసేవకునికి ఎడతెగని ధ్యానాంశాలు. దైవసేవకుని మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రజలు ఇట్టే గుర్తించగలరు. దేవుని ప్రత్యక్షములు మార్మికమైనవి కావు. దేవుని సత్యాలు చరిత్ర వెలుగులో తేటతెల్లమై కనిపిస్తాయి. దేవుని వాస్తవ సత్యాలు బహిరంగపరచబడిన మర్మాలే. దాపరికమేమీ లేదు, ఇది నిజం. సోదరీ సోదరులారా, వాక్యానుసారమైన దైవభక్తి తాత్కాలిక ఉద్రేకం కాదు, అది దైవజనుని సౌశీల్యాన్ని తీర్చిదిద్దుతుంది. నీ సౌశీల్యంలో సక్రియలు ఇతరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మనస్సాక్షి బలపడుతుంది. వినయశీలము, విధేయత ప్రత్యేక ఆకర్షణలు. సైనికుని విశ్వసనీయత, గృహ నిర్వాహకుని విధేయత దైవదాసునికి ప్రత్యేకమైన అర్హతలు. 16వ వచనంలోని 2 హెచ్చరికలు నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త. నీవు, నీ బోధ, ఈ రెండిటినీ దేవుడు జతపరిచాడు. ఈ రెండిటినీ ఎవరూ వేరు చేయకూడదు. స్వనీతికి దూరంగా ఉండాలి. యేసు మన రక్షకుడని, ఆయనే మన బలమని, మన నీతి అని బోధించే వ్యక్తి తాను నిగర్వి అయి ఉండాలి. పరిశుద్ధాత్మ మనలను పవిత్రీకరిస్తాడు అని బోధించే వ్యక్తి తాను పరిశుద్ధ జీవితం గలవాడై ఉండాలి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు. బోధకుడు తనను గురించి తానే జాగ్రత్త వహించాలి.
తరచు ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? సహనము లేని వ్యక్తి ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్లలేడు. తాళపు చెవిని సరిగా వాడడం చేతకాకపోతే తాళాన్ని చెడగొడతావు. మన ధ్యాన జీవితం యొక్క ఫలితం సేవలో బహిరంగమవుతుంది. ధ్యానం మన భక్తి జీవితానికి వేరులాంటిది. దాని ఫలమే సేవ. ధ్యానం పునాది, భక్తి దానిమీద నిర్మించబడిన కట్టడం. నీవు రహస్యంలో సంపాదించుకున్నది బహిరంగములో అక్కరకు వస్తుంది, ఫలిస్తుంది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడుతుంది. దైవసేవకుడు సన్యాసి కాడు, అతడు బహిరంగమందు అందరికీ కనపడతాడు. దైవసేవకుడు ఎంతో జాగ్రత్తగా తనను తాను కాపాడుకోవాలి. ఎంత గొప్ప పని చేసినా అతిశయించడానికి ఏమీ లేదు. సేవకుడు కాబట్టి చేయవలసిందే చేశాడు. ఇది అతని విధి నిర్వహణ. స్వనీతికి ఎంతమాత్రమూ చోటు పెట్టకూడదు. సేవకునికి యజమాని యేసుక్రీస్తే. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె ఉంటే చాలు అని ప్రభువే స్వయంగా చెప్పాడు గదా. అనేకసార్లు దైవసేవకుని అనుభవంలో ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని తోస్తుంది. నిలిచి ఉన్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్త పడాలి. తిమోతి పత్రిక దైవసేవకులకు గొప్ప హెచ్చరిక. దైవజనుడా, నీ స్వంత బలహీనతలు, నీ అంతర్గత వైఖరులు, అభిరుచులు ఎలాంటివో పసికట్టి చూసుకో, సరిదిద్దుకో, ఆత్మ పరీక్ష చేసుకో. నిన్ను గూర్చి, నీ బోధను గురించి, నీ బోధను వినేవారిని గురించి జాగ్రత్తగా ఉండు. నాలో ఉన్నది ఎవరికీ తెలియదులే అనుకోవద్దు. దైవసేవకునికి సునిశితమైన అంతర్దృష్టి ఉండాలి. సహనం, దీర్ఘశాంతం లేని కాపరి ఆధ్యాత్మిక ప్రమాదంలో పడిపోతాడు. నిలకడగా ఉండి సాధకం చెయ్యాలి. అనగా క్రమేణా పరిపక్వతను పుంజుకోవాలి. పరిపూర్ణుడవడానికి సాగిపోవాలి. మీరు ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి అన్నాడు ప్రభువు. ఇదొక పందెపు రంగం. ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విసర్జించాలి. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అయిన యేసునందే లక్ష్యముంచాలి. భళా మంచి దాసుడా, బాగా పరిగెత్తావు అని ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. తిమోతి లాంటి యువనాయకులు ఈ రోజున నేర్చుకోదగిన పరమ సత్యమిదే. యువత క్రీస్తు కోసం పుష్పించటం కాదు, ఫలించాలి. శాశ్వతమైన ఫలాలు కావాలి. యువకుడా, ముందుకు చూడు. నీ ముందున్న ప్రపంచం ఎంత విశాలమో! అందులో ఎన్నెన్నో సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. తిమోతికి ఏం కనిపించింది? ఎఫెసు సంఘం దుర్బోధలతో నిండిపోయింది. కొరింథీ సంఘం వివిధమైన గుంపులుగా చీలిపోయింది. దేమా లోకాన్ని స్నేహించి వెళ్లిపోయాడు. ఫుగెల్లు, హెర్మోగెనే అనేవారు కీడు చేసి వెళ్లిపోయారు. హుమేనై, అలెగ్జాంద్రు అనేవారి విశ్వాసపు ఓడ బద్దలైపోయింది. ప్రతిఘటనలు ఎక్కువవుతాయి. శత్రువుల సంఖ్య ఎక్కువవుతుంది. గడ్డు పరిస్థితులను తిమోతి ఎదుర్కోవలసి ఉంది. ఇవన్నీ దైవసేవకునికి పరీక్షలు. ఇవి చాలా కఠినమైన పరీక్షలు. ఓడిపోకూడదు. సముద్రంలో ఎన్ని తుపానులు చెలరేగినా అలలను చీల్చుకుంటూ సూటిగా ఓడ ముందుకు సాగిపోవాలి. తీరం చేరాలి. నిలకడగా ప్రయాణం చెయ్యాలి. వీరుడు యుద్ధంలో అఖండ విజయం సాధించాలి. విజయం పొందిన వారికే పరలోక బహుమానాలు. మంచి పోరాటం పోరాడాలి. పరుగును తుదముట్టించాలి. మరో మాట, ముగింపులో పౌలు తిమోతికి ఒక చిన్న హెచ్చరిక చేస్తూ అన్నాడు, నిన్ను, నీ బోధ వినేవారిని రక్షించుకో. అనగా బోధ వినేవారు రక్షించబడాలి. తిమోతిని రక్షకుడైన యేసే రక్షించాడు. అతని బోధ వినేవారిని పరిశుద్ధాత్మ పాపమును గురించి ఒప్పించినందుచేత వారూ రక్షించబడతారు. బోధకునికి దేవుడు రక్షణ సందేశం అప్పగించాడు. అదే రక్షణ సందేశం కూడా బోధకుని రక్షణకు కారణం. దేవుని వాక్యం, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? తిమోతి విశ్వాసులకు మంచి మాదిరిగా ఉండాలని,
అతని వయస్సు కాదు, అతని మాదిరి జీవితం ముఖ్యమని, తన మాటల్లో చేతల్లో ఆదర్శప్రాయంగా వ్యవహరించాలని పౌలు హెచ్చరించాడు. దేవుని ప్రమాణాలు పాటించాలి, లేఖనాలు శ్రద్ధగా చదవాలి, సంఘానికి వాక్యం చదివి చెప్పటం కాదు, వ్యక్తిగతంగా తాను అధ్యయనం చెయ్యాలి. కాపరి ఆత్మయందు ఏ స్థాయికి ఎదుగుతాడో సంఘం కూడా అదే స్థాయికి ఎదుగుతుంది. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.